భోగి అనే శబ్దానికి తెలుగు వాళ్ళందరూ విశేషంగా చెప్పేది ఏంటంటే పండగకి ఒక రోజు ముందు. ఇప్పుడు అట్ల తద్ది అని వస్తుంది, అట్ల తద్ది భోగి అంటారు. అంటే ఒక రోజు ముందు అని చెప్పడమే భోగి యొక్క అర్థం. ఓకే. రెండో విషయం ఏమిటి అంటే చక్కగా అమ్మవారికి, గోదాదేవికి, రంగనాథస్వామి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు అన్నిటినీ అనుగ్రహించినటువంటి రోజు. రోజుకో పాసురం చప్పున వెళ్తుంటే అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐక్యమైనటువంటి భోగాన్ని అందించాడు ఆవిడికి. కాబట్టి భోగి అని ఇంకొక పదం చెప్తాం. ఈ కృష్ణ పరమాత్మ ఆయన అవతారం ఎత్తినప్పుడు గొల్ల ప్రజలందరికీ కూడా, గొల్లవాసులందరికీ మీరు ఎవ్వరూ ఇంద్రుణ్ణి పూజించక్కర్లేదు, గోవర్ధనగిరిని పూజిస్తే మీకు అవసరమైనటువంటి అన్ని ఫలాలు మీకు లభిస్తాయి అని చెప్పినందుకు ఆయనకి కోపం వచ్చి దేవేంద్రుడికి నన్ను పూజ చేయొద్దంటాడా ఈయన, ఈ చిన్న పిల్లవాడు అని మొత్తం రకరకాలైనటువంటి వర్షాలు, రకరకాలైన ఇబ్బందులు, గాలులు అన్నీ వీచేట్టుగా చేస్తే స్వామి గోవర్ధనగిరినెత్తి 7 రోజుల పాటు అందరూ వల్లే ఆ వ్రజ ప్రజలందరినీ కూడా కాపాడారు. ఆ తర్వాత దేవేంద్రుడికి జ్ఞానోదయం అయింది. అక్కడ ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, ఆయన మీద నేను అతి తెలివితేటలు ప్రయోగించానే అని వెళ్ళి శరణు వేడుకుంటే మళ్ళీ నీకు ఈ పూజలన్నీ పునః పొందేటటువంటి భాగ్యాన్ని ఇస్తాను, అదే భోగి అని చెప్పి ఈ భోగాన్ని ఇచ్చినటువంటి రోజు ఆ రోజు అన్నమాట. దాని భోగం మొత్తము ఈ సంక్రాంతి దేవేంద్రుడికి చేసే పూజల భోగము దేవేంద్రుడికి అందేటటువంటి రోజు భోగి. కాబట్టి భోగి అని చెప్పుకోవడానికి ఇది ఒక కారణం. ఈ భోగి పండగ రోజు ప్రత్యేకంగా ఎవరైతే పిల్లల్ని చక్కగా నూగు నూనె అది నువ్వు పప్పు పెట్టి ఉదయాన్నే స్నానం చేయించి కొత్త బట్టలన్నీ తొడిగి తీసుకొని వచ్చి వాళ్ళని చక్కగా ఓ ప్రదేశంలో కూర్చోబెట్టి ఆ రేగి పండ్లు, ముత్తైదువులందరూ వచ్చి రేగి పండ్లు, చిల్లర పైసా, అన్ని బంతిపూలు ఇవన్నీ తీసుకొని వాళ్ళ శిరస్సు మీద నుంచి గనక ఇట్లా పోస్తూ ఉంటే, బెల్లము అవి అన్నీ కలిపి పోస్తూ ఉంటే ఆ మొత్తము పైనుంచి కింద పడడం ఎలాంటిదయ్యా అంటే వాళ్ళ పీడలు మొత్తము, పిల్లలకి ఏ ఏ పీడలు ఉంటాయో, బాలారిష్ట దోషాలు ఉంటాయో ఆ బాలారిష్ట దోషాలని, పీడల్ని అన్నిటినీ దూరం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి పండగ ఈ భోగి. అందుకనే ఈ భోగ భాగ్యాలు అంటారు. భోగి నుంచే భాగ్యం అనేటటువంటిది మనకు వస్తుంది. ఇంకా విషయం ఏమిటి అంటే రైతులందరికీ కూడా వాళ్ళకి బాగా పంటలు పండి ఇంటి నిండా ధాన్యము పుష్కలంగా ఉండేటటువంటిది భోగి. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే ఇది ధనుర్మాసానికి మకరానికి మధ్యలో ఉండేటటువంటి సమయం. దీన్ని దేవతలకి మనుషులకి కూడా కాలములో ఉషఃకాలము లాంటిది. అంటే ఒక అర్చన చేసి అనుష్ఠానం చేసేటటువంటి సమయమైన ఉషఃకాలం ఎట్లాంటిదో అలాంటి ఉషఃకాలము అని చెప్తారు. కాబట్టి ఈ భోగి అనేటటువంటిది ఉషఃకాలంతో సమానం. కాబట్టి భోగి అనేటటువంటిది కూడా మనం అందరము ఆచరించుకుంటూ ఉండాలి. ఈ భోగభాగ్యాలు అనేటటువంటివి పశువులు మనవి అన్నట్టుగా చక్కగా పశువులతోటి కలిసి సహజీవనం చేయటము, ఆ పశువుల దగ్గర ఉంచుకొని పశువులతోటి మనం నిత్యం కాలం గడుపుకోవడం ఎలాంటిదో అలాంటిదే ఈ భోగి. అందుకని ఈ భోగి నాడు పశువులతోటి అన్నిటితోటి సాన్నిహిత్యంగా ఉంటూ, ప్రకృతితోటి సాన్నిహిత్యంగా ఉంటూ ముందు పంటను చూపించారు, తర్వాత కనుమ రోజు పాడిని చూపిస్తారు. పాడి పంటలే మన జీవనం మొత్తానికి ఆధారము అని చెప్పి ముందు పంట, తర్వాత సంక్రాంతి పండగ, తర్వాత పాడి, ఈ మూడిటిని చూపిస్తూ పాడి పంటలు లేనటువంటి ప్రపంచము అధోగతి పాలవుతుంది ఏ రోజైనా అనే విషయాన్ని తెలియపరిచేటట్టుగా ఈ భోగి మనకు కనిపిస్తుంది. కాబట్టి సమస్త భోగ భాగ్యాలకి మూలమైనటువంటిది భోగి.